మీనరాశి వారు జూలై 5 నుంచి 8వ తేదీల వరకు జరిగే సంఘటనలు మీ ఆలోచన విధానంలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. అయితే ఇవి సాధారణ రాశి ఆధారిత సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. ఈ రోజుల్లో చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా సహనంతో ముందుకు సాగితే మీకు ఉపయోగపడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు జూలై 5న మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు ఉదయం నుంచే కొన్ని పనులు ఆశించిన వేగంతో సాగకపోవచ్చు. మీరు ఆ పని కోసం ఎక్కువ సమయం వేచించాల్సిన అవసరం రావచ్చు. అయితే నిరాశపడవలసిన అవసరం లేదు. మధ్యాహ్నం తరువాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట అవి ఒత్తిడిగా అనిపించినా భవిష్యత్తులో మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశంగా మారవచ్చు. మీ మాట తీరు, పనితీరు కొందరి దృష్టిని ఆకర్షించవచ్చు. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి శుభవార్త లేదా పెండింగ్లో ఉన్న చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించడానికి ఇది అనుకూలమైన రోజు కావచ్చు. అయితే పెద్ద పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించడం మీకు చాలా మంచిది. కుటుంబంలో పెద్దల సలహా తీసుకుంటే ఒక సమస్యకు సులభంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడటం వల్ల అపార్థాలు తొలగిపోవచ్చు. మీ బాండింగ్ మరింత బలపడుతుంది. ప్రశాంతంగా మాట్లాడండి జీవిత భాగస్వామితో. ఆర్థికంగా వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించండి. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు జూలై 6 ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైందని అనిపించే పరిస్థితి రావచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం, ఫోన్ కాల్ లేదా సందేశం మీలో ఆశను పెంచవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశం కనిపించవచ్చు. ఇంటర్వ్యూ లేదా ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలను ధైర్యంగా స్వీకరిస్తే మంచి పేరు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో చిన్న లాభాలు వచ్చినా
అవే భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామితో వ్యాపారం చేసేవారు అన్ని విషయాలలో స్పష్టతతో వ్యవహరించడం మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే అవకాశం లభించవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఒత్తిడిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకండి. సరైన నిద్ర తీసుకోండి. ఈ మీనరాశి వారు ఇప్పుడు జూలై 7 ఏం జరుగుతుందో చూద్దాం. జూలై 7వ తేదీ మీకు కొంత కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం సాధారణంగా ప్రారంభమైన రోజు సాయంత్రానికి ఒక ముఖ్యమైన వార్తతో మారిపోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ముందుకు కదలడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంతకాలమో ఎదురుచూస్తున్న ఒక పని, మళ్ళీ ఆగిపోయిన పని, అది ముందుకు సాగడం మీరు చూస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం రావచ్చు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త సమాచారం అందవచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరి మాటను వెంటనే నమ్మకుండా అన్ని విషయాలను పరిశీలించి చేయడం మంచిది. కుటుంబంలో పిల్లల చదువు, ఇంటి బాధ్యతలు లేదా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ జూలై 7వ తారీఖున మీ సహనం కుటుంబంలో ప్రశాంతతను తీసుకురావచ్చు. ఇప్పుడు జూలై 8న ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు మీలో మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఉన్న సందేహాలు తగ్గి భవిష్యత్తు గురించి స్పష్టమైన ఆలోచన రావచ్చు. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొందరికి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలుగా మారవచ్చు. వ్యాపారంలో చిన్న లాభాలు కనిపించినా అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ఆనందాన్ని కలిగించవచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి
ఒక చిన్న సానుకూల పరిణామం కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువ నీరు తాగడం మంచిది. ఈ 4 రోజులు ప్రత్యేక సూచన జూలై 5 నుంచి 8వ తేదీల మధ్య మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని తొందరపడకుండా పరిశీలించండి. కోపంతో తీసుకున్న నిర్ణయాలు కంటే తీసుకునే నిర్ణయాలు ఎక్కువ ప్రయోజనం ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులతో మంచిగా బంధాలను కొనసాగించండి. ఖర్చులను నియంత్రించడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అయితే జూలై 9, 10, 11, 12 తేదీల మధ్య కొందరు మీనరాశి వారికి ఊహించని శుభవార్త, కొత్త అవకాశం లేదా జీవితంలో గుర్తుండిపోయే ఒక సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రోజుల్లో ఏం జరగవచ్చు, ఏ రంగాల్లో అదృష్టం కలిసి రావచ్చు తదుపరి భాగంలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు నా వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.